ప్రభునందు మరణాత విశ్వాస సమాజం అనే టీవీ కార్యక్రమానికి విచ్చేసిన మీకు ప్రత్యేకమైన వందన మరణాత. కూడి వచ్చినటువంటి మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఈరోజు మనం యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుంచి మనం చదువుకున్నట్లయితే, అక్కడ తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను అనే మాట వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. తాను ఈ లోకము నుండి ఆయన తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను అనే మాట మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమ లోకములో మనలను ఆయన అమితముగా ప్రేమించాడు. ఆయన అంతేకాదు అంతము వరకు కూడా ఆయన ప్రేమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 3వ అధ్యాయము యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో మనం చదివినప్పుడు అక్కడ ఏమనుందంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే మాటను చూస్తున్నాం. అంటే లోకములో అనేక మంది ప్రజలు ఉన్నారు, అనేక జాతుల ప్రజలు ఉన్నారు. అనేక ప్రజల్ని యేసయ్య ప్రేమిస్తూనే ఉన్నాడు. అందరినీ ప్రేమించాడు యేసయ్య. ఏ ఒక్కరిని కూడా వీరు నా వాళ్ళు కాదు అని చెప్పి విడిచిపెట్టలేదు. కానీ అందరినీ, ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నారు. కుంటివారిని ప్రేమించారు, గుడ్డివారిని ప్రేమించారు, కుష్ఠరోగులను ప్రేమించారు, చెవిటి వారిని ప్రేమించారు, పడుకుని లేవలేనటువంటి వారిని ప్రేమించారు, పక్షవాత రోగుల్ని ప్రేమించారు. ఇలాగున అందరినీ కూడా ఆయన ప్రేమిస్తూనే వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఆయన ప్రేమ అద్భుతమైనటువంటి ప్రేమ, ఎంతో అగాపే ప్రేమ అన్నారు. ప్రతిఫలాన్ని అపేక్షించకుండా ప్రేమించే ప్రేమ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రేమ అన్నమాట. అందుకనే ఆ ప్రేమను మనం పొందుకోవాలి అంటే యేసుక్రీస్తు యొక్క ప్రేమను మనలో నిత్యము కూడా మనం ఆయన ఆరాధిస్తూ ఉంటే ఆ ప్రేమను మనం పొందుకునే వారంగా మనం ఉంటామన్నమాట. అందుకని యేసు ప్రభు ఈ లోకములో తన కుమారుని ద్వారా లోకం రక్షణ పొందటానికే కానీ ఆ లోకమునకు ఆయన తీర్పు తీర్చడానికి దేవుడు ఆయన పంపలేదు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించాడు. ఎంత గొప్ప ప్రేమ అంటే ఆయన జీవితం అంతా, పరిచర్య అంతా ప్రేమ ప్రదర్శనమే అని వ్యాఖ్యాన గ్రంథకర్త రాశారు. ఇప్పుడు ఆయన ప్రజలకు తన ప్రేమ యొక్క పొడవు, వెడల్పు, లోతు చూపించబోతూ ఉన్నారని మనం గమనిస్తూ ఉన్నాం. ఎఫెసీ పత్రికలో చూస్తే 3వ అధ్యాయము 15వ వచనంలో మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ ఎంత గొప్పదో అక్కడ మనకు అర్థమవుతూ వచ్చింది. ఆ ప్రేమ యొక్క గ్రహింపు మనకు కలిగి ఉండాలని పౌలు భక్తుడు మాటల ద్వారా మనతో ఆయన ఆ లేఖనాల్లో మనకు బోధిస్తూ వచ్చారు.
ఈ మాటను మనం చూస్తే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా మరి నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలెననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పును పొడుగును లోతును ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను అన్నాడు. అంటే దేవుని యొక్క ప్రేమ మరి ఎంత గొప్పది అంటే ఆ ప్రేమ యందు మీరు వేరు పారిన వారే అన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేసినప్పుడు ఆ సిలువ మరి కిందకి దిగినటువంటి ఆ కొయ్య కర్ర భూమిలోనికి దిగిన ఆ ప్రేమ మరి చూడండి, పాతాళములో మరి ఉన్నటువంటి మరి ఆ పాతాళములో ఉన్నటువంటి ఆత్మలందరికీ కూడా సువార్తను చెప్పి మరి ఆయన పైకి తీసుకొచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అది మనం ఎఫెసీ పత్రిక మరి 4వ అధ్యాయంలో మరి మనం చూస్తే 7వ వచనం మనం చదివితే, అయితే మనలో ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడును. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని మరి చెప్పబడి ఉన్నది. ఆరోహణం అనగా ఆయన భూమి యొక్క కింది భాగములకు దిగిననియు అర్థం ఇచ్చుచున్నది కదా. మరి దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు అని చెప్పి ఆ వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అంటే కిందకి ఆయన యేసుక్రీస్తు ప్రభువు మరి ఆయనను మరి సిలువ వేసినప్పుడు, మరి సిలువలో తన ప్రాణాన్ని పెట్టినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు మన యొక్క పాపాల నిమిత్తమై ఆయన మరణించినప్పుడు, మరి యేసుక్రీస్తు ప్రభువుని గూర్చినటువంటి ఆ ఉద్దేశాలు ఆలోచనలు ఆయన ద్వారా మరి నెరవేరుతూ వచ్చినాయి అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ విధంగా చూస్తే ఆయన శుక్రవారము మధ్యాహ్నము 3 గంటల వేళ మరి యేసుక్రీస్తు ప్రభు మరి తన ఆత్మను తండ్రికి అప్పగించుకొని ఆయన శిలువ మీద మరణించగా, మరి ఆ సాయంకాలపు సమయంలో అరిమత యోసేపు మరి ఇంకా కొంతమంది నికోదేము ఇలాంటి సన్హెడ్రిన్ సభలో అప్పటి వరకు రహస్యంగా ఉన్నటువంటి విశ్వాసంలో ఉన్నటువంటి మరి వీరు అందరూ కూడా బయటకు వచ్చి మరి యేసుక్రీస్తు ప్రభువుని ఆ శిలువ నుంచి దించి సన్నని నారబట్టలు చుట్టి మరి ఆ చక్కటి ఆ సుగంధ పరిమళ తైలాలతో పూసి సమాధిలో అరిమత యోసేపు సమాధి మరి క్రొత్త సమాధి ఆ తోటకు దగ్గరగా ఉంటే ఆ తోటలో మరి అరిమత యోసేపు సమాధిలో యేసు ప్రభువుని పెట్టినట్లుగా మనం చూస్తాం. మరి పెట్టి వెళ్ళిపోయిన తరువాత మరి యేసు ప్రభు వారి యొక్క ఆత్మ మరి శనివారం అంతా కూడా మరి ఎక్కడ ఉన్నది అని మనం ఆలోచన చేస్తే, ఇక్కడ దైవలేఖనం ప్రకారముగా కొంతమంది వేద పండితులు మనకు మరి బోధించిన లేఖనం ప్రకారముగా మరి ఇక్కడ మనం ఎఫెసీ పత్రికలో మనం ఆ మాటను చూస్తూ ఉన్నాం. ఎఫెసీ పత్రికలో
4వ అధ్యాయంలో మరి 7వ వచనం దగ్గర నుంచి మనం చదువుతుంటే, అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయననగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. మరి ఆ మాటను చూస్తే భూమి యొక్క కింది భాగములకు దిగినని అర్థమిచ్చుచున్నది కదా అనే మాట మనం చూస్తూ ఉన్నాం. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరీ పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు అని చెప్పి మరి ఈ లేఖనం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. అలాగున యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ ఎంత మరి లోతైనది అంటే, ప్రేమ యందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పును పొడుగును లోతును ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను అని పౌలు భక్తుడు ఇక్కడ చెబుతూ వచ్చారు. అలాగే మరి శిలువ అనగా పైన ఉన్నటువంటి ఆ శిలువ కొయ్య, పైన ఉన్నటువంటి కొయ్య మరి పరలోకానికి మరి చూపిస్తున్నట్లుగా, పరలోకానికి మార్గం చూపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇలాగున చాపిన చేతులు, మరి 2 చేతులు శిలువలో చాపి ఉన్నారు కదా ప్రభు. మరి ఆ చేతులు ప్రపంచములో భూదిగంతముల వరకు కూడా ఆయన శిలువ సువార్త ప్రకటించవలసిన బాధ్యత, భారము మీ మీద కూడా ఉన్నదని రక్షించబడిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన శిలువలో చాసిన ఆ రెక్కలు మరి మనకు మరి బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాయి. కాబట్టి దేవుని యొక్క ప్రేమను పొందిన ప్రతి ఒక్కరూ కూడా మరి యేసయ్య సువార్తను ప్రకటించేవారిగా ఉండాలని, ఆ శిలువ సువార్త ద్వారా ప్రజలు మరి కొంతమందినైనా అగ్నిలో నుంచి మరి లాగి మరి దేవుని యొద్దకు పరలోక రాజ్యానికి వారిని సిద్ధపరచాలని మరి ఆ శిలువలో చాపిన ఆయన 2 చేతులు మనకు మరి బోధిస్తూ ఉన్నాయి. మరి అలాగే కిందకు దిగినటువంటి కొయ్య, ఆ కర్ర శిలువ, ఆ మ్రాను, ఆ కిందకు దిగినటువంటి శిలువ కర్ర, మరి అదే పాతాళములో ఉన్నటువంటి ఆత్మల యొద్దకు ప్రభు వెళ్ళి మరి వారిని పైకి తీసుకుని మరి ఆరోహణమై పరలోకానికి తీసుకుని వెళ్ళినట్లుగా మరి ఆ లేఖనాల ద్వారా మనకు మరి తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు. కాబట్టి దేవుని యొక్క మరి సన్నిధిలో మనం గమనించినట్లయితే మరి ఈ విధముగా తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించెను అనే మాట ఆ వాక్యంలో మరి ఆ యోహాను సువార్త 13వ అధ్యాయములో 3వ వచనం మనం చదివినప్పుడు అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు తిరిగి మరలా దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకును మరి మొదలు పెట్టెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అంటే తన వారిని ప్రేమించినటువంటి ప్రభువు ఎంతవరకు ప్రేమించారు అని మనం ఆలోచన చేస్తే
అంతము వరకు ఆయన ప్రేమిస్తూనే వచ్చారు అనే మాట వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అంతము వరకు అంటే మనం సాధారణంగా మానవులుగా మనకు కష్టము రానంతసేపు కూడా మనం బాగానే మరి ప్రేమించినట్లుగా మరి అందరినీ కూడా పలకరిస్తూ ఉంటాము. ప్రతి ఒక్కరితో కూడా మంచిగా మాట్లాడుతూ ఉంటాం. కానీ మనకు కష్టం వచ్చినప్పుడు మనమే కష్టంలో ఉండగా మరొకరిని మనం ప్రేమించలేము, ఆదరించలేము. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క మాదిరి మనకేం చూపిస్తున్నారంటే, ఆయన కష్టంలో ఉన్నప్పటికీ కూడా అంతము వరకు తన వారిని ప్రేమిస్తూనే వచ్చారు అనే మాటను మనం చూస్తే, మరి చూడండి, యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడినప్పుడు సిలువలో వేలాడుతూ ఉన్నటువంటి యేసు ప్రభు సిలువ దగ్గర మరి అక్కడ ఉన్నటువంటి వారిని ఒకసారి చూద్దాం. మరి యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనం మనం చదివితే, ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు మరి యేసు సిలువ యొద్ద నిలవబడిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూసి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని మరి ఆ కుమారుడితో చెప్పినట్లుగా మనం చూస్తున్నాము. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను అనే వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే తన వారిని అంతము వరకు ప్రేమించినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన మరి చివరి వరకు కూడా ఆ బంధాలు బాంధవ్యాలు మర్చిపోకుండా మరి తన వారిని చివరి వరకు కూడా ప్రేమించిన వాడుగా ఉన్నాడు అనటానికి మరి సిలువలో ఇంకాస్త సమయానికి ఆయన తన ఆత్మను తండ్రికి అప్పగించుకునేటువంటి సమయంలో కూడా మరి తల్లి అయిన మరియా, మరొక సహోదరి, మరి అక్కడ యోహాను, వీరంతా ఆ సిలువ దగ్గర ఉన్నప్పుడు మరి యేసు ప్రభు వారిని ఆ కడ వరకు ప్రేమించిన విధానం మనం అక్కడ చూస్తూ ఉన్నాం బిడ్డలారా. మరి ఆ విధంగా ప్రేమించి తన తల్లిని మరి శిష్యుడికి అప్పగించిన బాధ్యతలు మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనం కూడా కష్టకాలంలో ఉన్నప్పటికీ కూడా మరి మన ప్రక్క వాళ్ళకి ఏదైనా అవసరత ఉన్నప్పుడు మన ద్వారానే ఆ మేలు జరగాలనుకున్నప్పుడు మనం కూడా ఆ విధంగా మనం సహాయం చేసేవారంగా మనం ఉంటే మన దేవుడు మనల్ని ఖచ్చితంగా మరి దీవించుతారు, ఆశీర్దిస్తారు అనటంలో ఏమాత్రం సందేహం లేదు. చూడండి, ఒకసారి ఇలాంటి సందర్భమే నా జీవితంలో ఎదురవుతూ వచ్చింది. మరి నాకు మరి ఏకైక కుమారుడు, మరి ఆ కుమారునికి వివాహం జరిగింది. మరి వారి దాంపత్య జీవితంలో ప్రేమించి దేవుడు చక్కటి మరి తన భార్యకు గర్భఫలం ఇచ్చారు. ఆ గర్భఫలము ఇచ్చిన తర్వాత మరి మాసములు కాస్త రోజులు ఎక్కువ అవటం వల్ల మరి ఆ బిడ్డ గర్భంలోనే మరి చనిపోయాడు. చనిపోయినప్పుడు నేను అక్కడ హాస్పిటల్ దగ్గర మరి ఆ బిడ్డ చనిపోయాడనేటువంటి బాధలో, వేదనలో నేను ఉంటూ ఉండగా ఈలోగా మరి ఇంటి దగ్గర నుంచి మరొక కుటుంబం వారి యొక్క బిడ్డకు బాగుండలేదని, చాలా మరి నీరసంగా ఉంది, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో బాధపడుతున్నాడు,
మరి ప్రార్థన చేయమని చెప్పి వారు తెలియకనే ఫోన్ చేశారు. తెలిస్తే ఫోన్ చేసేవారు కాదేమోలేండి. అయితే వారు తెలియకనే ఫోన్ చేసి మరి అడిగినప్పుడు, నేను ఇక్కడ మరి ఇలాంటి పరిస్థితిలో ఉన్నానమ్మా, మీకు ఎలా ప్రార్థన చేయను అనే మాట నేను అనలేదు. కానీ మరి దేవుని యొక్క ప్రేమను బట్టి మనం ఎలాంటి ప్రేమలో ఉన్నా యేసు ప్రభు ఏం చెప్పాడు, తన వారిని అంతము వరకు ఆయన ప్రేమిస్తూనే వచ్చాడనే మాట మనం చూస్తున్నాం కదా. అలాగున మరి మన ద్వారా మేలు పొందాలని అవసరతలో ఉన్నవారు, మరి వారి బిడ్డలకు ఆపదలో ఉంది, మరి వారి కొరకు ప్రార్థన అవసరం ఉంది, వారు ఫోన్ చేసి సహాయం కోరారు. కాబట్టి మరి ఏం చేయాలి? వెంటనే నేను ప్రార్థన చెయ్యలేను అని చెప్పలేదు, కానీ వెంటనే వాళ్ళకి విషయం ఏమీ చెప్పకుండా మరి ఏ విధమైనటువంటి బాధ కానీ ఇబ్బంది కానీ నేను పడుతున్నట్లుగా వారికి తెలియకుండానే మామూలుగానే వారి కొరకు భారంతో ప్రార్థన చేస్తూ వచ్చాను. నిజంగా అది చాలా గొప్ప దీవెన కలుగజేసింది. నేను యువతల నా కుమారుని యొక్క కుమారుడు మరి చనిపోయి బాధలో ఉన్నప్పటికీ కూడా మరి నేను ఏ విధమైనటువంటి ఆలోచన అనుమానం లేకుండానే అవతల వారు మేలు కోరి సహాయం కోరి ప్రార్థన చేయమని మరి అడిగినప్పుడు వెంటనే వారికి నేను ప్రార్థన చేస్తే అవతల వారికి అది ఎంతో మేలు కలిగింది, దీవెన కలిగింది. బిడ్లారా, గమనిస్తున్నారా? యేసుక్రీస్తు ప్రభు తను బాధలో ఉండి కూడా, తను శ్రమను పొందుతూ ఉన్నప్పటికి కూడా ఆయన తన శిలువలో తన రక్తమంతా కూడా మరి తన ప్రజల కొరకు ధారపోస్తూ మరి చివరి రక్తబొట్టు మరి కార్చుతున్నటువంటి సమయంలో కూడా మరి యేసుక్రీస్తు ప్రభు వారి ఆ శిలువ దగ్గర మరి ఉన్నటువంటి ఆ తల్లి యొక్క బాధ్యత శిష్యునికి అప్పగించాడు, శిష్యుని యొక్క బాధ్యత తల్లికి అప్పగించారు. అక్కడ వారందరినీ కూడా అంతము వరకు, కడ వరకు, చివరి వరకు యేసు ప్రభు వారిని ప్రేమిస్తూ వచ్చారు. అలాగే మనము కూడా దేవుని యొక్క సన్నిధానంలో మరి ఎప్పుడును మరి మనం మన స్వార్థం మాత్రమే చూసుకోకుండా మరి ఇతరుల యొక్క అవసరాలు కూడా చూడాలి అని చెప్పి వ్రాయబడి ఉంది. మరి అందరూ తమ సొంత కార్యాలనే చూసుకునిస్తున్నారు, కానీ ఇతరుల కార్యాలు చూడటం లేదు అని చెప్పి వ్రాయబడి ఉంది లేఖనాల్లో. అయితే మనం ఇతరులను కూడా మనం ప్రేమించాలి. యేసు ప్రభు వలె మరి అనేకులను మనం ప్రేమించే వారంగా మనం ఉండాలని, మరి మనల్ని దూషించిన వారిని కూడా ప్రేమించాలి, ఎదురాడిన వారిని కూడా ప్రేమించాలి, తిరుగుబాటు చేసిన వారిని కూడా మనం ప్రేమించాలి. మరి ఆ విధంగా మనం ఆ ప్రేమను అలాగా కొనసాగించినట్లయితే ఆ ప్రేమ ద్వారానే, ఆ ఓర్పు ద్వారానే అనేకులకు మనల్ని బట్టి మరి వారికి రక్షణ కలుగుతుంది అని చెప్పవలసినటువంటి అవసరత ఉంది. మరి యోహాను సువార్త 17వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదివితే, యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా, నేను తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహిమపరుచునట్లు నీ కుమారుని మహిమపరుచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ మరి ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను మరి ఆయనకు అధికారము ఇచ్చితివి. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరుచుము అని చెప్పి ఆయన సిలువకు ఎక్కక ముందే మరి యేసుక్రీస్తు ప్రభు గెత్సెమనే తోటలో
ఆయన రోదిస్తూ చేసినటువంటి ప్రార్థనలో ఇదొక భాగం అన్నమాట. ఆ విధంగా ఆయన మరి తండ్రి చిత్తానికి తను తాను అప్పగించుకొని ఆయన దేవునికి ఇష్టమైనటువంటి కుమారుడిగా ఆయన జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే మనము కూడా తండ్రి చిత్తానికి లోబడి మనం జీవించే వారముగా మనం ఉన్నప్పుడు మరి తండ్రి యొద్దకు మరి వెళ్ళినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆయన ఎలాగైతే పరిచర్య చేశారో అలాగే మనం కూడా ఈ లోకంలో మరి ప్రభు యొక్క పరిచర్యను కొనసాగిస్తూ మరి మనం ముందుకు సాగినట్లయితే దేవుడు మనలను మన కుటుంబాలను ఆయన దీవించి ఆశీర్వదించి అద్భుతమైన రీతిలో మన బిడ్డల్ని మన కుటుంబాలని మన సంఘాలని ఆయన ఆశీర్వదించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. అందుకని మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనంలో మనం చదివితే మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం మనం చదివినప్పుడు అక్కడ ఏమని వ్రాయబడింది అంటే, అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అని మరి ప్రభు ఆయన పునరుత్థాడైన తర్వాత మరలా శిష్యులకును మరి ఆయనతో పాటు పరిచర్య చేసిన వారికి ప్రతి ఒక్కరికి ఇచ్చినటువంటి ఆజ్ఞ. కాబట్టి మనం కూడా ఆ విధంగానే సువార్తను ప్రకటిస్తూ అనేకులను ప్రభు తట్టు తిప్పి దేవునికి మహిమ తెచ్చేవారంగా మనం ఉందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. నీ సన్నిధి తోడుగా ఉంచి నీ శక్తిగల ఆత్మతో నింపి ప్రభువా, ఇదిగో నాయన, మీరు నీ ప్రజలను ప్రేమించిన దేవుడువని, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందాలని నీ యొక్క మరి చిత్తమైంది కనుక అలాగున మేమును కూడా జీవించి అనేకులను నీ యొద్దకు నడిపించే సాధనాలుగా వాడుకొని మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. వందనాలు.